నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ ఏంటంటే, భర్త మీద అనుమానంతో ఫోన్ చెక్ చేసిన భార్య అందులో ఉన్న మెసేజ్ చూసి షాక్ అయ్యింది. చివరకు ఏం జరిగింది? శిరీష్ అనువులకు పెళ్ళై వారం రోజులవుతుంది. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా హడావిడిగా జరిగిపోవడం వల్ల ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. పెళ్లి తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే శిరీష్ మాత్రం పెళ్లైన మొదటి రోజు నుండే అను ఏ పని చేసినా మెచ్చుకునేవాడు, కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండేవాడు. ఆమె వేసుకునే డ్రెస్సుల దగ్గర నుండి చేసే వంట వరకు అన్నింటినీ మెచ్చుకునేవాడు. అను కూడా శిరీష్ పొగడ్తలకు మురిసిపోయేది. అయితే ఒకరోజు శిరీష్ అను ఇద్దరూ రెడీ అయ్యి ఫ్యామిలీ ఫంక్షన్కి బయలుదేరారు. అప్పుడు కూడా శిరీష్ ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అని పొగిడాడు. భర్త పొగిడితే చాలు భార్యలు ఫిదా అయిపోతారు. ఇక ఇద్దరూ ఫంక్షన్లో తెలిసిన వాళ్లను పలకరించి భోజనాలు ముగించుకొని శిరీష్ మగవాళ్ల గ్యాంగ్లో, అను ఆడవాళ్ల గ్యాంగ్లో జాయిన్ అయ్యారు. ఆడవాళ్ల డిస్కషన్లో ఒక ఆవిడ ఇలా అంటుంది: భర్త భార్యను ఎక్కువగా పొగుడుతున్నాడు అంటే అతడు ఏదో దాస్తున్నాడని అర్థం. ఎవరో అమ్మాయిని లైన్లో పెట్టినట్టే అంటుంది. ఇంతలో ఇంకో ఆవిడ ఆ మాట అందుకుంటూ, హా అవును నిజమే, ఇలాంటి సంఘటన నేను కూడా కళ్ళారా చూశాను అంటుంది. వీళ్ల మాటలకు అను మనసులో అనుమానం మొదలవుతుంది. నా భర్త కూడా నన్ను ఇంట్లో పొగుడుతూ ఉంటాడు కదా, కొంపతీసి ఈయన కూడా అని ఆలోచిస్తూ ఉండగా అను వెళ్దామా అన్న శిరీష్ పిలుపు వినిపిస్తుంది. అను ఆలోచన నుండి బయటకు వచ్చి వెళ్దాం అంటుంది. ఏంటి ముభావంగా ఉన్నావు, ఒంట్లో బాలేదా అంటాడు శిరీష్. అదేం లేదండి, బానే ఉన్నాను, పదండి వెళ్దాం అంటుంది అను. ఇంకా ఇద్దరూ ఇంటికి వెళ్లి పడుకుంటారు. శిరీష్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కానీ అనుకు మాత్రం ఫంక్షన్లో ఆవిడ అన్న మాటలే గుర్తు తెచ్చుకొని నిద్ర పట్టడం లేదు. శిరీష్ని డైరెక్ట్గా అడిగితే బాగోదు, తప్పుగా అనుకుంటాడేమో అని తనలో తానే సతమతమవుతుంది. ఇంకా ఉండబట్టలేక శిరీష్ మంచి నిద్రలో ఉన్నప్పుడు శిరీష్ మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేస్తుంది. అందులో బేబీ అనే పేరుతో ఒక చాట్ ఉంటుంది. దీంతో అనుమానం బలపడింది. వెంటనే చాట్ ఓపెన్ చేసింది. అన్ని వాయిస్ మెసేజ్లే ఉన్నాయి. ఒక్కొక్కటిగా వినడం మొదలుపెట్టింది. సక్సెస్ఫుల్ మ్యారేజ్కి కొన్ని టిప్స్ చెప్పు బేబీ అని శిరీష్ వాయిస్ ఉంటుంది. తర్వాత బేబీ నుండి వచ్చిన మెసేజ్ ప్లే చేయగానే బాగా వయసు మీద పడిన ఒక ముసలావిడ గొంతు: ముందుగా నీ భార్య చేసే చిన్న చిన్న పనులన్నీ పొగుడుతూ ఉండు మనవడా, తర్వాత ఆమె పనుల్లో సాయం చేస్తూ ఉండు, తనని తన అభిప్రాయాల్ని గౌరవిస్తూ ఉండు, ఎంత బిజీగా ఉన్నా రోజు కొంత సమయమైనా తనతో సరదాగా గడుపు. ఈ మాటలు వినగానే అప్పటి వరకు వేగంగా కొట్టుకుంటున్న అను గుండె కాస్త నెమ్మదించింది. శిరీష్ బామ్మ చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నాడని అర్థమై అను అతన్ని అనుమానించినందుకు కంటతడి పెట్టుకుంటుంది. ప్రశాంతంగా నిద్రపోతున్న తన భర్త వైపు చూస్తూ, సారీ అండి, ఎవరి మాటలో విని మిమ్మల్ని అనుమానించాను అని చెప్పి భర్త నుదుటి మీద ముద్దు పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. తర్వాత రోజు నుంచి అను కూడా బామ్మ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి.